హాయ్ అండి. ఈవేళ మన టెర్రస్ గార్డెన్లో అయితే చిన్న హార్వెస్ట్ ఉంది. సో హార్వెస్ట్ చేసుకుందాము. ఈవేళ కొన్ని కూరగాయలు అలాగే ఫ్రూట్ వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి పొట్లకాయలతో మన హార్వెస్ట్ మొదలు పెడదాం. ఈ పొట్లకు వచ్చేసి ఫ్లవరింగ్ అయితే బాగానే వస్తుందన్నమాట. పిందెలు బాగానే పడుతున్నాయి. పాలినేషన్ కూడా ప్రతిదీ పాలినేట్ చేస్తున్నాను కంపల్సరీ. కాకపోతే ఏంటంటే హై టెంపరేచర్స్ వల్ల పెద్దగా పాలినేట్ చేసినా కూడా సక్సెస్ అవ్వట్లేదు. అక్కడక్కడ 2-3 కాయలు వస్తున్నాయి. ఇంకా ఎక్కువ రావాల్సి ఉన్నాయి టెంపరేచర్ వల్ల అనుకుంటున్నాను. సో దానికి నేచర్కి మనం ఏం చేయలేం కదా విరుద్ధంగా. ఇలా కొంచెం 2 కాయలు వచ్చినట్లు ఉన్నాయి అంతే పొట్లకాయలు. అండ్ నెక్స్ట్ బీర కూడా బాగానే వస్తున్నాయండి. బీరకాయలు కూడా ఇది కొంచెం ముదిరినట్లుంది. సో సీడ్స్కి వదిలేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెర్రీ టమాటోస్ అండి. చెర్రీ టమాటోస్ వచ్చి అన్ని మొక్కలు తీసేసాను అనమాట. ఇక్కడ ఒకటి ఇంకా కాయలు ఉన్నాయని చెప్పి ఒకే ఒక మొక్క ఉంచాను. ఇటువైపు కొంచెం తక్కువ వస్తుంది అనమాట సన్లైట్. సో ఇంకా కొంచెం కాయలు ఉన్నాయి ఇక్కడ. ఈ టెంపరేచర్స్కి ఇంకా మీకు నెక్స్ట్ వచ్చే పూత పెద్దగా నిలబడదు. సో ఇంక ఈ మొక్కలు తీసేసుకోవడమే బెటర్. తీసేసి కొత్త వేసుకుంటే కొంచెం వర్షాలు పడిన తర్వాత మళ్ళీ పెంచుకోవచ్చు. సో ఇది వచ్చేసి చిత్రాడ బీర అండి. ఇవి కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఆల్రెడీ. టేస్ట్ అయితే బాగుంటుంది ఇది చిత్రాడ బీర. అండ్ ఇది చూసినట్లయితే ఎల్లోలో ముద్దమందారం అండి. చాలా బాగుంటుంది కలరు. దేవుడి దగ్గర పెట్టినా సరే భలే అందంగా ఉంటుందన్నమాట. మన రెగ్యులర్గా దొండకాయలు హార్వెస్ట్ చెప్తానే ఉంటాను. దొండకాయలు లేకుండా మనకు హార్వెస్ట్ అయితే అవ్వదు. సో ఎండలు తట్టుకొని బాగా కాసే కూరగాయలు ఏమైనా ఉన్నాయంటే దొండ ఒకటే నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. అందులో వంకాయలు కూడా ఓకే బాగానే వస్తాయి. బీరకాయలు ఇంకా అలా ఉన్నాయండి. పిందెల దశలో కొంచెం ఉన్నాయి, అలాగే రెడీ అయ్యి కొన్ని ఉన్నాయి అలా అనమాట. కంటిన్యూస్గా కాపు బాగుంది బీరలో. దొండ బీర 2 బాగా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ దోసపాదులు కూడా పెట్టాను అనమాట. అవి కూడా రెడీ అవుతున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయింది పూత. సో నెక్స్ట్ హార్వెస్ట్లోకి మెల్లిగా అవి కూడా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆకుకూరలు కూడా పెట్టానండి. ఆకుకూరలు కూడా మొత్తం మొన్నటివన్నీ తీసేసి మళ్ళీ కొత్తవి పెట్టుకున్నాం అనమాట. చూడాలి అవి కూడా యాడ్ అవుతాయి. అండ్ మన మునగ చెట్టు కొన్ని కాయలు ఉన్నాయి, కోసుకుందాం. ఇది ఇప్పుడిప్పుడే పిందె నిలబడుతుంది. కొంచెం ముందు వచ్చిన పూతంతా రాలిపోయింది. నేను గొంగళీలు కూడా స్టార్ట్ అయినాయండి మునగకి. మొన్ననే అన్నీ కట్ చేశాను అనమాట. ఇది 2nd ఫ్లోర్లో బీరపాదండి. చెట్టు నిండా అయితే పిందెలు బాగా పడినాయి అనమాట. కాకపోతే ఈ మధ్య ఎందుకో డల్ అవుతుంది పాదు. చూడాలి. ఇంకొన్ని కాకరకాయలు ఉన్నాయండి. కాకరకాయలు కూడా హార్వెస్ట్ చేసేద్దాము. ఈవినింగ్ టైంలో చేస్తున్న హార్వెస్ట్ అనమాట ఇది. దొండకాయలు అయితే భలే ఫ్రెష్గా ఉన్నాయండి. కాయలు అయితే లేతగా బాగున్నాయి అన్నమాట. దొండపాతకి ప్లస్ పాయింట్ ఏంటంటేనండి, కొమ్మలు ఎండిపోతూ ఉన్న పక్క నుంచి మళ్ళీ కొత్త చిగురులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని మీకు రెగ్యులర్గా కాపు ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ దానిమ్మకాయలు అండి. రెడీ అయిపోయినాయి అనుకుంటున్నాను. సో వీళ్ళు ఎలాగైనా హార్వెస్ట్ చేసేద్దామని కవర్లు అయితే తీసేసాను అనమాట.
సో ఉడత నుంచి 2 కాయలు కాపాడుకోగలిగాను మొత్తానికి, అది కూడా కవర్లు పెట్టడం వల్ల. లేకపోతే తినవు చేయవు, అనవసరంగా కొరికి పడేస్తూ ఉంటాయి అన్నమాట, పాడు చేసేస్తాయి. తినింది తక్కువ, పాడు చేసింది ఎక్కువ ఉడతలు వచ్చాయంటే. ఇది మడిలో పెట్టిన దానిమ్మ చెట్టు అండి, కాయ సైజు కూడా బాగా వచ్చిందనమాట. అండ్ బీరకాయలు ఈ వీక్ తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ 2 days బిఫోర్ కట్ చేసేసాను కాయలన్నీ. సో వీడియో కోసం ఆగాలనిపించలేదు. అవేళ ఏ రోజు కూరగాయలు ఆ రోజు ఫ్రెష్గా వండుకోవాలి అనిపిస్తుంది కదా, సో అలాంటప్పుడు కోసేస్తూ ఉంటాను అన్నమాట వెంటనే. ఈ కరివేపాకు ఉంది, కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం. నిమ్మకాయలండి ఒక కాపు అయ్యి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఒక 15-20 daysలో రెడీ అవ్వచ్చు. ఈ కాయ చూసారా ఏమైందో, విడిపోయింది. ఎందువల్ల మేబీ టెంపరేచర్ అయినా లేదంటే ఏమన్నా న్యూట్రిషన్ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. సర్చ్ చేయాలి దీని గురించి. చూద్దాం, మిగిలిన కాయలు బాగుంటే ఓకే. అండ్ ఇవి వచ్చేసి టేబుల్ లేమ్ అండి, సారీ టేబుల్ లేమ్ కాదు, స్వీట్ లేము. ఇవి కూడా రెడీ అవుతున్నాయి ఇప్పుడు. ఇది యాక్చువల్గా ఆరెంజ్ ప్లాంట్ అనుకున్నాను కానీ ఆరెంజ్ కాదు, స్వీట్ లేమ్. అండ్ ఇది సప్తగిరి నర్సరీ నుంచి తెప్పించుకున్నాం కదా నిమ్మ మొక్క. సో కాయ అయితే భలే సైజ్ వచ్చిందండి మంచిగా. ఒక కాయ రెడీ అయిందనమాట ఇవేళ. సైజ్ అయితే పెద్దది వచ్చింది, చూడాలి జ్యూస్ ఎలా ఉందో ఏంటో ఇందులో. ఇది తైవాన్ వెరైటీ అనుకుంటున్నాను నేను. 2 తెప్పించా, ఒకటి సైట్లో పెట్టాను, ఒకటేమో ఇంట్లో పెట్టుకున్నాను. ఇదే త్వరగా మనకి ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. అక్కడైతే ఇంకా పూత కూడా రాలేదన్నమాట సైట్లో, మన ఇంట్లోనే త్వరగా వచ్చేసింది. సో ఇక్కడ వరకు కూరగాయలు అయితే అయిపోయినాయండి. అండ్ కొంచెం బచ్చల కూర కూడా ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసేద్దాము. ఇవి మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, 2 బీరకాయలు ఏమో ఇవాళ సైట్ నుంచి తెచ్చారనమాట, సైట్లో ఉంటే. ఈయన వెళ్ళినప్పుడు తెచ్చేయమన్నాను, 2 కాయలు ఎక్కువ ఉన్నాయని. మనకేంటంటే కూరగాయల్లో మన ఇంట్లో ఉంటే మనం ప్రతి కాయని కూడా పాలినేట్ చేసుకుంటాం కదా, ఏది పాడవనివ్వం. బట్ సైట్లో అలా కాదు, ఒక్కొక్కసారి పాలినేషన్ సరిగ్గా అవ్వట్లేదు ప్రాసెస్ అనేది. కొన్నిసార్లు సైట్లో ఎక్కువ వస్తాయి, కొన్నిసార్లు ఇంట్లో ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఇది వచ్చేసి తీగ బచ్చలండి, తీగ బచ్చలి విత్తనాలు పడి అదే వచ్చిందనమాట వాలంటీర్గా. సో ఇవి కొన్ని వేళ హార్వెస్ట్ చేస్తున్నాను ఆకులు. ఆకులు కూడా సైజ్ చూసారా ఎంత పెద్ద వచ్చినాయో, చక్కగా బలంగా. సో ఫైనల్గా ఇదండి ఇవాల్టి హార్వెస్ట్ అయితే. సో కొన్ని బీరకాయలు వచ్చినాయండి, అలాగే కొన్ని దొండకాయలు రెగ్యులర్గా చెప్పుకున్నాం కదా. మునగ కూడా స్టార్ట్ అయింది, అండ్ పొట్లకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. కొన్ని రోజుల్లో మనకి దోసకాయలు కూడా ఇంకా మళ్ళీ యాడ్ అవుతాయి అన్నమాట. అండ్ కొన్ని ఆకుకూరలు కూడా ఎక్స్ట్రా వస్తున్నాయి. అండ్ నిమ్మకాయ చూసినట్లయితే సైజు భలే వచ్చిందనమాట. సో ఇదండి ఇవాల్టి హార్వెస్ట్. మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను.